సోదరులకు అలాగే సోదరీమణులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఈరోజు హాజరైన షేర్లింగంపల్లి బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము, నిన్న స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ గారు చెప్పిండ్రు, ఏ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేరు, ఎటువంటి ఆధారాలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చిండ్రు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీలో తిరుగుతున్నారో ప్రజలకు అర్థం కావట్లేదు. అలాగే స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేని మేము ఒకటే అడుగుతున్నాం, రేపు జరగబోయే సిఎల్పి మీటింగ్, కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగే సిఎల్పి మీటింగ్ 21 డిసెంబర్ 2025 నాడు టిఆర్ఎస్ భవన్ లో మా పులి బయటకు వస్తున్నాడు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే టిఆర్ఎస్ కండవా వేసుకొని మా పులి పక్కన హాజరయ్యి టిఆర్ఎస్ సిఎల్పి మీటింగ్ లో ఈ ఎమ్మెల్యే హాజరవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో లేని ఎడల షేర్లింగంపల్లి ప్రజలు టిఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు అని ఎలా నమ్ముతారు? షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు బీఆర్ఎస్ కండవా వేసుకొని మా బీఆర్ఎస్ నాయకులతోటి, కార్యకర్తలతోటి, అందరితోటి మీరు పాల్గొనాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ నెరవేర్చని 6 గ్యారంటీలని మీరు మా పక్షాన వచ్చి ఆ 6 గ్యారంటీల అమలు చేసే విధంగా మా అందరితో షేర్లింగంపల్లిలో పోరాటం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు గారి మీద ఐడిపిఎల్ భూములు ఆక్రమించిండ్రు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణని ఆయనకాయన స్వాగతిస్తూ ఐడిపిఎల్ భూముల మీద మీరందరూ విచారణ జరిపించండి, విజిలెన్స్ విచారణ నా పైన, ఐడిపిఎల్ భూముల పైన విచారణ జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి లెటర్ రాసిండు. ఎందుకంటే నిజాలు బయటపడాలి, అది ఎవరి ఆరోపణలు నిజమా కాదా అని నిరూపించాలని చెప్పేసి ఒక కృష్ణారావు గారు చెప్పిండ్రు. అదేవిధంగా మీరు శంషీగూడలో ప్రభుత్వ భూమిని, అలాగే 307 గాజుల రామంలో ఉన్న 307 సర్వే నంబర్ భూమిని, మీ కుటుంబం పేరుతో ఉన్న భూమిని మీది కాని ఎడల, మీ కుటుంబం మీద లేని ఎడల మీరు స్వయంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి, మీకు మీరే స్వయంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మీరు షేర్లింగంపల్లిలో దాదాపు 2 సంవత్సరాల క్రితము రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కండవా కప్పుకొని దేవుడు కండవా అని చెప్పేసి చెప్తున్నారు.
కానీ ఆ రోజు మీరు కప్పుకుంది పక్కా కాంగ్రెస్ కండువా. బయట ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి మీరు ఇచ్చిన వార్తలే దానికి నిదర్శనం. కానీ ఈరోజు మీరు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే స్పీకర్ కోర్టులో మీకు స్పీకర్ కోర్టులో మీరు ఈరోజు క్లీన్ చిట్ తీసుకోవచ్చు. కానీ రేపటి రోజున జరిగే షేర్లింగంపల్లి ఎన్నికల్లో ప్రజలే మీకు బయటకు వచ్చి సమాధానం చెప్తారు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకి క్లియర్గా అర్థమైంది. ఏ పార్టీలో తిరుగుతున్నారో ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ మీరు మీనవేషాలు వేసుకుంటా ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ప్రతిపక్ష పార్టీ పదవి అనుభవిస్తున్నాను, కానీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్తే మాత్రం ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు షేర్లింగంపల్లి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము అందరం ఖండిస్తున్నాం.